ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారి యొక్క జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ తులారాశి అంటే మనకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం మే 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి గురుడు అనేటువంటి గ్రహం సంచరించడం మొదలైపోయింది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కొన్ని విషయాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఇక అన్నిటికంటే విశేషం ఏంటంటే షష్ఠ స్థానంలో ఉన్న రాహు కుజుడితో కలిసి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. కానీ కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. అది కూడా అష్టమ గురు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి ఏంటనేది మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. ఫైనాన్షియల్గా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేదా ఏదైనా కాంట్రాక్ట్స్ చేయొచ్చు. ఎలా చేసినా సరే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ రాహుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే ఊహించని ధనం చేతికి అందుతుంది. అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఎక్కడో ఎవరో తీసుకొచ్చి ఇస్తారని కాదు. మనకి రావలసినటువంటి అమౌంట్ రాదు అనుకుని వదిలేసింది మనకి చేతికి అందుతుంది. అలాగే మనం ఊహించినటువంటి ఒక కాంట్రాక్ట్ కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, మన చేతికి తప్పనిసరిగా వస్తుంది. తద్వారా మనకి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అట్లా కొంతమందికి వచ్చేసి ఈ స్టాక్ మార్కెట్స్ ఇట్లా వీళ్ళలో కొన్ని క్యాపిటల్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఆకస్మికంగా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేటువంటిది చేతికి అందుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన అంశాల్లో కూడా కుటుంబ స్థానం మీద గురుగ్రహ శుభ దృష్టి ఉండడం వల్ల గతంలో ఏమన్నా జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ ఈ సోదర సోదరీమణుల నుంచి కానీ కొన్ని భేదాభిప్రాయాలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. తద్వారా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి ఉన్నాయి. ఇన్నున్నా కూడా వీళ్ళకి కొంచెం తెలియని వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎట్లాగంటే ఎంత సంపాదించినా ఏం మిగలదు, అట్లాగే మనం ఏం చేసినా కూడా ఎంతో కొంత మనకి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూనే ఉన్నాయి అనేటువంటి కొంచెం వైరాగ్య ధోరణి, కొంచెం విరక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే దీన్ని అధిగమించడానికి తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. అంటే పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు. తిరుమల, శ్రీశైలం, కాళహస్తి, అలాగే ఇట్లాంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలు, ఇలాంటివన్నీ తిరగటం, తద్వారా మంచి మనశ్శాంతిని పొందటం, చక్కటి దైవానుగ్రహాన్ని పొందటం అనేటువంటిది చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ మాసం ఎక్కువగా వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లాగే సంతానపరమైనటువంటి పురోభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఉన్నత స్థితి కోసం వాళ్ళు ఊహించిన దానికంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించాలి అంటే ఇక్కడ బీటెక్ వరకు చదివి యుఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం. వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కొంత వ్యతిరేకంగా ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్నెసరీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా పైన అధికారుల నుంచి హెరాస్మెంట్ కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి సహకారం లేకపోవడం కావచ్చు. ఇవి రెండు భయంకరమైనది. పైన అధికారి వ్యతిరేకించినా ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరు, కింద ఉద్యోగస్తులు సహకరించకపోయినా సరిగ్గా చేయలేరు. ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి. వీళ్ళతో పోల్చుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు చాలా బాగుంది. ఈ ప్రైవేట్ సెక్టర్స్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు, కొంత ఇబ్బందికరమైన కాలం అని చెప్పొచ్చు. వీలైనంత వరకు
వేరే జాబ్ ఏదన్నా వస్తే వెంటనే వెళ్దాం వద్దా అనే మీమాంస లేకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఇది మే నెల ఎలక్షన్ నెల అని చెప్పొచ్చు దీన్ని. రాజకీయ నాయకుల పరంగా చూస్తే ఈ మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి తర్వాత తులారాశి వాళ్ళకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. అంటే వీళ్ళకి కంటెస్టెంట్స్లో ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విజయావకాశాలు కొంచెం ఎక్కువగా బలంగానే కనిపిస్తున్నాయి. గోచరిస్తున్నాయి. ఓకే. మరిన్ని శుభ ఫలితాలు సాధించాలంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు రాజమాతంగి అమ్మవారిని ధ్యానించటం, పూజ చేయటం, దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. మరి ముఖ్యంగా ఈ మాసం తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు ఏంటంటే డైమండ్ ఆభరణాలు కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, నూతన వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేయటం, కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం, ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలు తులారాశి స్త్రీలకి బలంగా గోచరిస్తున్నాయి. అంటే పురుషుల కంటే స్త్రీలకు ఇంకా ఎక్కువ బాగుంది. పురుషుల్లో కొన్ని రంగాల వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఏ రంగాల వాళ్ళకంటే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యాపారాలు చేసే వాళ్ళలో కూడా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి అడుగు వేయాలి అంటారు కదా. అంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. కొంచెం దూకుడుగా ప్రదర్శించేటట్లయితే మాత్రం దెబ్బతింటారు. ఇకపోతే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే వీళ్ళకి చాలా ప్రతిభ ఉంటుంది. ఏ పనైనా సరే చాలా సునాయాసంగా చేయగలుగుతారు. కానీ ప్రతిభకి తగినటువంటి ఆత్మవిశ్వాసం ఉండదు వీళ్ళల్లో. ప్రాబ్లం అది ఏంటంటే శక్తి సామర్థ్యాలున్నా మేము చేయగలమా చేయలేమా అనేటువంటి ఒక మీమాంస వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. దాన్ని కనుక అధిగమించగలిగితే ఈ మాసం వీళ్ళకి 100% బాగుంటుంది. ఇది ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది. ఇకపోతే మరిన్ని శుభ ఫలితాలు రావటానికి వీళ్ళు గురువుకి సంబంధించి, కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. సంతానం పురోభివృద్ధి కోసం ఎవరైతే కోరుకుంటారో, సంతానం బాగుండాలని, వాళ్ళ యోగక్షేమాలు బాగుండాలని, వాళ్ళకు ఉచ్చస్థితికి వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇక్కడ మరి ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువుల్లో కానీ అప్పు అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు కావాలని అడుగుతారా లేదా వాళ్ళకి హాస్పిటల్స్లో వాళ్ళు ఉండటం వల్ల అడుగుతారు, ఇవన్నీ తర్వాత విషయం. డబ్బు అనేది అందరికీ అవసరమే, అడుగుతారు. వాళ్ళు మాత్రం అప్పు ఇవ్వకూడదు. అప్పిస్తే వీళ్ళకి పొరపాటును కూడా తిరిగి రాదు, గ్యారంటీగా తగదా వస్తుంది. కాబట్టి రుణాలు ఇవ్వద్దు. ఒకవేళ అటువంటి సాయం చేయాలనుకుంటే మీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేయండి. ఇంకా రావు అని అనుకోండి, వాటి గురించి అడగద్దు, వాటి గురించి అసలు మైండ్లో కూడా పెట్టుకోవద్దు. సాయం చేయాలనుకున్నారు, చేశారు, అంతే, అయిపోయింది, ఇది అనుకోవాలి. ఈ 2 విషయాలు తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన.